చాలా మంది తల్లిదండ్రులు ఒక పూట తిని ఇంకో పూట తినకుండా మా బిడ్డలే సర్వస్వం అని చెప్పి జీవితాన్ని గడుపుతూ వాళ్ళని మంచి స్కూల్స్ లో మంచి కాలేజెస్ లో చదివిస్తూ వాళ్ళు అడిగినవి కోరినవి అన్ని ఇప్పిస్తూ వాళ్ళకి మంచి బట్టలు ఇప్పిస్తూ మంచి తిండి పెడుతూ ఉంటే కొంతమంది ఒళ్ళు బలిసినటువంటి పిల్లలు మేము అడిగింది కొనించలేదు, మాకు నచ్చినటువంటి అమ్మాయితో తిరగనివ్వలేదు, నచ్చిన బైక్ ఇప్పించలేదు, కార్ ఇప్పించలేదు, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి తల్లిదండ్రుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఆ బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా గుంటూరు రైల్వే స్టేషన్, ఇక్కడికి తీసుకొని రండి, ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో కలిసి ఒక రోజు ఉండమనండి, వాళ్ళు ఎవరో మీకు చూపిస్తాను. వీళ్ళంతా ఎవరో తెలుసా? చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి భర్తతో భార్యతో బిడ్డలతో తల్లిదండ్రులతో తగాదాడుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరించి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ కూర్చోటానికి కారణం ఏంటంటే ఎవరన్నా వచ్చి ఒక పూట తిండి పెట్టకపోతారా అని చెప్పి వీళ్ళంతా వెయిటింగ్ అనమాట. కాసేపట్లో చాలా మంది వచ్చి ఇక్కడ తిండి పంచుతారు. ఆ తిండి తిని ఇక్కడే ఈ డివైడర్ మీదే పడుకుంటారు. ఒకవేళ ఎవరు కూడా తిండి పెడతానికి రాకపోతే పక్కనే థియేటర్స్ దగ్గర ఫ్రీగా తిండి పెడుతూ ఉంటారు, అక్కడ తింటారు. ఇంకా తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు, మద్యానికి బానిసైనటువంటి వాళ్ళు, మత్తులకి బానిసైనటువంటి వాళ్ళు, వ్యసనాలకు బానిసలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. వీళ్ళందరూ కూడా ఇంట్లో తగాదాడి గొడవ పడి ఏదో ఒక కారణం చేత కుటుంబాన్ని కాదనుకొని ఇక్కడికి వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి మీ బిడ్డలు కూడా ఎవరైనా సరే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే దయచేసి వాళ్ళ దగ్గర ఉన్న బట్టలన్నీ ప్యాక్ చేసి ఇదిగోండి మన గుంటూరు రైల్వే స్టేషన్ ఎదురు ఈ డివైడర్ దగ్గర వదిలిపెట్టేయండి. ఒక్క రోజు వాళ్ళ జీవితాన్ని గడిపితే వాళ్ళు మగ పుట్టుకు పుట్టారని చెప్పి ఒప్పుకుందాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల్ని బ్లాక్ మెయిల్ చేయటం అది కరెక్ట్ కాదు. నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడటం కాదు, వీళ్ళందరూ కూడా వీళ్ళలో చాలా మంది అటువంటి పొరపాటు చేసి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడ మీకు మంచి జీవితం ఉంటుంది. ఇక్కడ చీచా అని చెప్పి పోలీసుల చేత తిట్లు తింటూ దెబ్బలు తింటూ ఎవరొచ్చి ఒక పూట భోజనం పెడతారా అని చెప్పి ఎదురు చూస్తూ చనిపోయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వెళ్ళి మార్చూరీలో అనాథ శవంలాగా పడుండాలా, లేకపోతే చక్కగా 3 పూటలు తింటూ తాగుతూ మంచి చదువుకుంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన మాట వినాలా అన్నది మీ చేతుల్లో ఉంది. లేదు కాదు కూడదు మేము బయటికి వెళ్ళి నరసింహ సినిమాలో ఒక పాటలో రజనీకాంత్ ఎలా ఎదిగిపోయాడు అలా ఎదిగిపోతాం ఎరగదీసేస్తామని అనుకుంటే ఇదిగోండి డివైడర్ ఇంకా ఖాళీగానే ఉంది, మీకోసమే ఎదురు చూస్తుంది డివైడర్ మొత్తం కూడా. మీకు ఎప్పుడు కూడా వేకెన్సీ ఉంటది. కాబట్టి ఎంచక్క మీరు ఇక్కడికి రావచ్చు, భోజనం కోసం ఎదురు చూడొచ్చు. అమ్మా బాబు మాట వినండి రా బాబు, బాగుపడతారు. ఎందుకు అనవసరమైనటువంటి సొల్లు డైలాగులు, తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఏం పొడుద్దామని ఆలోచించండి, తగిన నిర్ణయం తీసుకోండి. నేను మీ గుంటూరు యూసుఫ్.